నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పూనం కౌర్ ట్వీట్ వెనక వైసీపీ ఉందా? సోషల్ మీడియాలో ఫేక్ వ్యవహారాలు నడపడంలో వైసీపీ చాలా ముందడుగులో నడుస్తోందా? ఇప్పుడు సందేహాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏంటంటే, మంత్రి గుమ్మడి సంధ్యారాణి మనవరాలి బర్త్డే వేడుకలు ఎక్కడో వారి నివాసంలో జరిగితే అది తిరుమల కొండ మీద జరిగినట్టు ఒక ఫేక్ ప్రచారం సృష్టించారు. సరే, దాని మీద గందరగోళం అయ్యేసరికి మొత్తాన్ని దాన్ని ఉపసంహరించుకున్నారు. ఆవిడ మంత్రి కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు, గుమ్మడి సంధ్యారాణి గారు. ఏంటిది విపరీతం అని. సో దేవుడితో పెట్టుకుంటే ఇప్పుడు 11తో ఆగారు, 151 నుంచి ఆ 11 కాస్త 1 అయిపోతుందని చెప్పేసి నిన్న లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని శపించారు కూడా. అయినా కూడా వాళ్ళకి దేవుడు అన్నా కూడా భయం ఉన్నట్లేదు వైసీపీకి. అందులో తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎలా ఉంటాయి రిప్రికేషన్స్ అనేవి ఎవరికైనా తెలియని విషయం కాదు. మనం చూసాం చాలా సంఘటనలు. సరే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. పూనం కౌర్ ఎందుకు నిన్న అలా ట్వీట్ చేశారు? కారణాలు ఏంటి? ఇవాళ త్రివిక్రమ్ వ్యవహారాన్ని తెరగతోడే కార్యక్రమం ఎందుకు చేశారు హఠాత్తుగా? ఆవిడ ఎలాగూ ఒక 10 ఏళ్ళ నుంచి ఉద్యమిస్తూనే ఉన్నారు. బేసిక్గా ఆవిడ ఏంటంటే మీడియా పర్సనాలిటీగా, సెలబ్రిటీగా ఈరోజు డిఫరెంట్ డైమెన్షన్స్ తీసుకొని మార్కెట్లో కనిపిస్తున్నారు. ఇవాళ హఠాత్తుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారాన్ని తిరిగి గోడకెక్కించడం, తెరకెక్కించడం వెనకాల ఎవరున్నారు? వైసీపీ ఉంది అని చెప్పేసి జనసేన బలమైన అనుమానం. అలాగే టీడీపీకి కూడా అవే అనుమానాలు. పొద్దున్న లేస్తే ఈ రెండు పార్టీలు, బీజేపీ సంగతి పక్కన పెడితే ఏంటంటే, ఈరోజు వైసీపీ తాజాగా సోషల్ మీడియాలో మన మీద ఏం బురద జల్లింది, మనం ఏ సోప్ పెట్టి కడుక్కోవాలి ఆ బురదని, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఇక్కడ తప్పులు కాదు, వాళ్ళెవరో బురద జల్లుతుంటే తుడుచుకోవాల్సిన పరిస్థితి ఈ రెండు పార్టీలకి ఏర్పడింది ఈ రోజున. త్రివిక్రమ్ శ్రీనివాస్ పూనం కౌర్ కాంట్రవర్సీ అనేది ఇవాళది కాదు, కొత్తది కాదు, ఎప్పటి నుంచో నలుగుతున్నదే. జానీ మాస్టర్ వ్యవహారం కూడా ఎప్పటి నుంచో నలుగుతున్నదే. ఎందుకంటే రెండు పార్టీలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని అప్రోచ్ అవ్వటం, మా అసోసియేషన్ అప్రోచ్ అవ్వటం అనేది జరిగినట్టుగా తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకుంటూ వచ్చారు. సొల్యూషన్ ఏంటనేది తెలియలేదు. మరి ఎన్నో రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు హఠాత్తుగా ఈ వారం రోజుల నుంచి మళ్ళీ ఇలా ఫ్లేరప్ అవటానికి గల కారణం ఏంటి? వెనకాల వైసీపీ కుట్ర రాజకీయాలు ఉన్నాయా? డైవర్షన్ పాలిటిక్స్ ఉందా? వరదల నుంచి బురదలోంచి మళ్ళీ ఇలాంటి ఈ తామరతంపర వ్యవహారాల్లోకి దించడం ద్వారా గవర్నమెంట్ని ఏమన్నా బదనాం చేసే కార్యక్రమానికి వైసీపీ పాల్పడుతుందా? పూనం కౌర్ ఎపిసోడు, కాస్టింగ్ కౌచ్ విషయాలు ఇవాళ ఆవిడ ఒక్కతే కొత్తగా ఏం చెప్పలా. సమంత మాట్లాడారు, అలాగే అంతకుముందు సంవత్సరాల్లో చిన్మయి సింగర్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆవిడ మాట్లాడారు. అంతకుముందు ఇంకా 2-3 హీరోయిన్స్ ఈ విషయం మీద మాట్లాడిన సందర్భం ఉంది. శ్రీరెడ్డి చేసిన రగడ అంతా ఇంత కాదు, అది అందరూ చూసింది. వాస్తవంగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్, కేరళ ప్రభుత్వం ఏ రిపోర్ట్ గురించి అయితే ప్రస్తావన చేస్తూ వస్తుందో దాంట్లో ఎంతమంది పేర్లు బయటకు వచ్చినాయో, మలయాళ నటుల పేర్లు, తమిళ నటుల పేర్లు, అలాగే అందరికీ తెలియని విషయం, చాలామందికి, అందరికంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన తెలుగు నటి ఊర్వశి శారద, ఆవిడ 4 ఏళ్ళ నాడే జస్టిస్ హేమ కమిటీ ముందు వెళ్ళి ఈ వ్యవహారం ఇవాళది కాదు, అప్పుడెప్పటి నుంచో ఉంది, సిపాయిల తిరుగుబాటు అప్పటి నుంచి ఉందని ఆవిడ కూడా కొన్ని ఆవిడకి ఎదురైన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో చెన్నైలో ఉన్నారు. సో ఇవాళది కాదు. కానీ తాజాగా పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకురావటం, ఆయన తెర వెనక ఉండి నడిపే దర్శకుడు, ఆయన్ని తెర ముందుకు తీసుకొచ్చేసింది పూనం కౌర్. కారణం ఏంటంటే, వైసీపీ వాంట్స్ టు క్రియేట్ ఎ డిస్టర్బెన్స్ అని చెప్పేసి తెలుగుదేశం, జనసేన బలంగా అభిప్రాయపడుతుంది. జనసేన ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఎపిసోడ్ తోటే కొంచెం ఆ పార్టీ కంగుతింది. వాస్తవంగా ఇటువంటి వ్యవహారం నడుస్తున్నప్పుడు ముందరే మందలించి ఉండాల్సింది. కానీ బెటర్ ఇంకా చూసుకుంటే ఇంకా లేట్ కాలేదు కదా, వెంటనే తక్షణం స్పందించింది పార్టీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పేసి మర్యాదగా హెచ్చరించింది. ఎందుకంటే అతని మీద వచ్చింది అభియోగమే, ఆరోపణే. పైగా 2019 నుంచి పరిచయం ఉన్న జూనియర్ కొరియోగ్రాఫర్ ఈరోజే హఠాత్తుగా తెర మీదకి వచ్చి గడిచిన కొంతకాలంగా, లేదా కొన్ని నెలలుగానే కొన్ని సంవత్సరాలుగానే అతను అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. క్యారవాన్లో తనని చాలా అసభ్య ప్రవర్తన తనని కంట తడి పెట్టించిందని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆర్కెస్ట్రేటెడ్, ఇంజనీర్డ్ అండ్ డాక్టర్డ్ అని చెప్పేసి జనసేన బలంగా విశ్వసిస్తుంది. తెలుగుదేశానికి కూడా అదే అనుమానం. నిజమే అయి ఉండొచ్చు.
బట్ బాధితురాలే. జత్వానీ విషయంలో ఒక వ్యవహారం ఉండకూడదు. అలాగే జానీ మాస్టర్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆ జూనియర్ కొరియోగ్రాఫర్ వల్ల వ్యవహారంలో ఇంకో కోణం ఉండొచ్చు. అలాగే ఇప్పుడు పూనం కౌర్ వ్యవహారంలో కూడా ఇంకో కోణం ఉండొచ్చు. ఈ కోణాలన్నీ కలిపి చూస్తే బాధితులు అక్కడ మహిళలే, ఎవరైనా కావచ్చు. అండ్ బాధిత మహిళ కేసు విచారణ చేపట్టిన స్రవంతి రాయ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆవిడ మహిళ. మొక్కవని ధైర్యంతో ఆవిడ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ గురించి జత్వానీ కేసులో చాలా బలంగా చెప్పారు. కాకపోతే ఒకటి అర్థమవుతోంది ఏంటంటే, జత్వానీ కేసు దారి మళ్ళుతోంది, పక్కదోవ పడుతోంది అనే ఇండికేషన్స్ బయటకు వస్తున్న క్రమంలో తిరిగి దానికి జీవం పోయటం కోసం అని చెప్పేసి వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సొంత మీడియాలో వస్తున్న కథనాలు ఆమె ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మీద ఉన్నది రెండు కేసులు. వీళ్ళు ఎప్పుడో ప్లాసీ యుద్ధం నాటి కేసులో తీసుకొచ్చి ఆవిడకి పెట్టేసి కలిపి అట్రిబ్యూట్ చేసి వీటన్నిటిలోని ఈవిడ నిందితురాలు. నేరం వేరు, అలాగే ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయటం వేరు. నేరాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని రెండింటినీ కలిపి ఆమె నేర ప్రవృత్తి గలది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమె చేసే నేరాలకి ఎక్కడా అడ్డు అదుపు లేకుండా పోతుంది అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తూ వస్తుంది తన మీడియాలో, తన అనుకూల మీడియాలో. కానీ దీనికి అంత పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేదు, అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రోజున ఒక అప్రూవర్గా మారిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చెప్పే విషయాలు, ఫలానా ఆయన ఎవరో చెబితే నేను ఈమెను పట్టుకొని వచ్చేసాను అని అన్నారు. జనసేన నుంచి వీర మహిళలు అడుగుతున్నారు, ఫలానా ఆయన ఎవరో చెబితే మీరు మీ ఇంటి బిడ్డల్ని పట్టుకొస్తారా అని అడుగుతున్నారు. ఇంకా అంతకు మించిన భాషా పదజాలం మనం ఉపయోగించలేం కాబట్టి ఇక్కడతో దాన్ని కన్ఫైన్ చేస్తున్నాను. సో ఇలా చూస్తుంటే మొత్తంగా ఇవన్నీ కనెక్టింగ్ ద డాట్స్. జత్వానీ కేసు బయటికి రాగానే జానీ మాస్టర్ కేసు బయటకు వచ్చింది. ఆ కేసు మీద చర్చ నడుస్తూ జనం నోళ్ళల్లో జానీ మాస్టర్ బాగా నలుగుతుండగానే త్రివిక్రమ్ కేసు బయటకు వచ్చింది. పూనం కౌర్ తీసుకొచ్చారు. మరి ఇవాళ సాయంత్రం ఏ కేసు బయటకు వస్తుంది? రేపు ఇంకెవరు బయటకు వస్తారు? మా ఏం చేస్తుంది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జస్ట్ ఎన్నికలప్పుడు హడావిడి చేసేసి మీడియాలో కనపడి ఫలానా మా ఎలక్షన్ సందర్భంగా ఓటు వేస్తున్న మంచు విష్ణు, లేకపోతే అక్కినేని నాగార్జున, ఏదో ఈ బొమ్మలు ఈ విజువల్స్ చూపించుకోవటమైనా నిజంగా మా పని చేయటం అంటూ అనేది ఏదైనా జరుగుతోందా? జరిగితే ఇవాళ ఇలా రచ్చకెక్కి జనాల్ని డైవర్ట్ చేయాల్సిన అంశాలన్నీ తెర మీదకి ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మా పూర్తిగా వైసీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందా? ఆ ప్రశ్న కూడా వస్తుంది. వైసీపీ చెప్పటం వల్ల మా సైలెన్స్ పాటిస్తోందా, సైలెంట్గా వ్యవహరిస్తోందా? ఇదొక అంశం. అలాగే ఇలాంటి వివాదాలు తెర మీదకు తీసుకురండి అని చెప్పేసి సెకండ్ రంగ ఆర్టిస్టులని, కొరియోగ్రాఫర్స్ని, జూనియర్ ఆర్టిస్టులని, అలాగే హీరోయిన్స్ని వైసీపీ ఇన్స్టిగేట్ చేస్తుందా? ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? దర్యాప్తు జరగాలి కదా. జత్వానీ కేసుని డైల్యూట్ చేసే కార్యక్రమం కోసమే ఈ అంశాలన్నీ వైసీపీ తెర మీదకి తీసుకొస్తుంది. ఇవన్నీ పక్కన ఉంచితే రేపొద్దున మహిళా కమిషన్ ఏర్పాటు చేయగానే తక్షణం వీళ్ళెళ్ళి వైసీపీ వాళ్ళు ఇన్ని కంప్లైంట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. టీడీపీలోనూ జనసేనలోనూ ఈ మహిళల కారణంగా వివాదాలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి వ్యవహారాన్ని మహిళా కమిషన్ ముందుంచి ఇప్పుడు మీరేం చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి నిలదీయటం కోసం, దానికి ప్రియాంబులే, దాని పథక రచనకు సంబంధించిన పీఠికే ఈరోజు ఈ కేసులన్నీ బయటికి రావటం. జానీ మాస్టర్ కేసులో కొరియోగ్రాఫర్ ఆరోపణలు, అలాగే సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ వ్యవహారంలో పూనం కౌర్ ఆరోపణలు అనే మాట బలంగా వినిపిస్తుంది. ఏదైనా దీన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ కనుక మనం వస్తే ఒక్కొక్క దానికి ఉండే లింక్ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. గవర్నమెంట్స్ తెలంగాణ చేయాలా, ఆంధ్రప్రదేశ్ చేయాలా, మహారాష్ట్ర ప్రభుత్వం చేయాలా? బాధితులు ఇక్కడ మహిళలుగా ఉన్నప్పుడు ప్రభుత్వాలందరూ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తే, ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తే కానీ ఈ కేసులు తేలవు. అప్పటిదాకా వైసీపీ సోషల్ మీడియాలో చేసే ఇటువంటి ఈ కథనాల ప్రచారం జనం అనివార్యంగా చూడాల్సిందే.